సభలో ఉన్న మానవవాద మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. జగ్గి వాసుదేవ్, యూ మే బి నోయింగ్ అబౌట్ హిమ్, కిల్డ్ హిస్ వైఫ్. అండ్ ఇప్పుడు కుటుంబ రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ ఎట్లా బాగు చేసుకోవాలి అనే దాని మీద ఆయన మాట్లాడతాడు. భార్యను చంపాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పైనుంచి కింది వరకు పెద్ద రిపోర్ట్ వచ్చింది. కటింగ్ నా దగ్గర ఉంది, కావాల వాళ్ళకి ఇస్తాను. ఇది స్టూపిడ్ కామెంట్ ఏమిటంటే, వాటర్ హ్యాస్ రిమెంబరెన్స్ పవర్. హౌ ఏ వాటర్ విల్ హ్యావ్ ద రిమెంబరెన్స్ పవర్? నౌ all these people have made India as fool's paradise. And addition to that, our central government is adding so much of fuel to this kind of mentality. ఇప్పుడు మనం ఒక్క విషయం చూద్దామండి. ఆవు ఉంది, దాని దూడ ఉంది. దూడ నేరుగా వెళ్ళి పాలు తాగుతుందా, వెనక్కి వెళ్ళి మూత్రం తాగుతుందా? అంటే ఆవు దూడకున్న జ్ఞానం కూడా పెద్ద పెద్ద వాళ్లకు లేదు అని ఇక్కడ రుజువు అవుతున్నదా లేదా? దయచేసి ఆలోచించండి. ఆవు దూడ అది ఎంత? దాని వయసే లేదు. మ్యామల్స్ లో అది ఎక్కడో ఉంది, అది మనిషి దాకా రాలేదు. మనిషి ఉన్నత శ్రేణికి చెందిన మ్యామల్. ఆవు ఇంకెక్కడో కింద ఉంది కదా. అట్లాంటి జంతువు, దాని దూడ చిన్నది, దానికి తెలుసు ఏది తాగాలి అని. వీళ్ళు మూత్రం గురించి ప్రమోట్ చేయటము, దాన్ని అమ్ముకోవటము ఏంటిది? ఇప్పుడు మనకు దేశంలో ఏం జరుగుతుందంటే, బాబాలు, స్వాములు, పురోహితులు, ప్రవచనకారులు, XYZ వీళ్ళంతా కేటగిరీ ఏం చేస్తున్నారు? మోసపు మాటలు చెప్పి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇంకా కొద్దిమంది ఉంటారు క్యారియరిస్టులు, సినీ నటులు, క్రికెటర్లు. వాళ్ళ క్యారియర్ వాళ్ళు చేసుకొని వాళ్ళంతలో వాళ్ళు ఉండొచ్చు కదా. మళ్ళీ వచ్చి అడ్వర్టైజ్మెంట్, వాడు వాడడు కానీ వాడు వాడండి ఏదో ఒక ప్రోడక్ట్ తెచ్చి మనల్ని వాడమని చెప్తాడు. ఇదే పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా. వాళ్ళు వాడరు. ఉదాహరణకు చూడండి, జై శ్రీరామ్ అని యూత్ కు చెప్తున్నారు, మీరందరూ జై శ్రీరామ్ అనండి. అక్కడ కూర్చున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకులు, బిడ్డలు అందరూ విదేశాల్లో చదువుకుంటున్నారు. ఎవ్వరు ఇక్కడ రోడ్ల మీద తిరగరు. వాళ్ళు చెప్పేది ఎవరికి? మీకు, నాకు, సామాన్య మానవులకు చెప్పి వీళ్ళను వాడుకోవటం. అవునా కాదా? నేను అనేది ఏమిటంటే, ఈ కేటగిరీ ఇదంతా ఆధ్యాత్మికం అని చెప్తారు. ఒక ఆయన అడిగాడు, స్పిరిచువాలిటీ మీరు ఏమంటారు అంటే, ఇట్ ఇస్ స్టూపిడిటీ అంటాను అన్నా. ఇంకా దానికి డిస్కషన్ ఎందుకు? మరి ఎవరయ్యా సామాజిక సేవ చేస్తున్న సామాజిక కార్యకర్తలు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, సైన్స్ కార్యకర్తలు ఉన్నారు, ఇట్లా మానవవాద సంఘాలకు సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, ఫెమినిస్టులు ఉన్నారు, ఇంకా అనేక రకాలుగా. వీళ్ళందరినీ మనం వేరువేరుగా లేబుల్ చేసుకొని మాట్లాడుకుంటున్నాం ఫర్ అవర్ అండర్స్టాండింగ్. కానీ వీళ్ళందరూ మానవవాదులే. మీకు ఒక్క విషయం చెప్తాను, బికాజ్ నేను సైన్స్ విద్యార్థిని కాబట్టి. ఏ శాస్త్రవేత్త అయినా తన పరిశోధనలు తన కులం వాడికి చెందాలి, తన ప్రాంతం వాడికే చెందాలి, లేదు తన దేశం వాడికే చెందాలి అని పరిశోధన చేస్తున్నాడా? వాడు ఒక పరిశోధన చేసి ఒక కొత్త విషయం కనుక్కుంటే అది మొత్తం ప్రపంచానికి పోతుంది. అంటే ఏమిటి అక్కడ వాడి ఉద్దేశం? వాడి దృష్టిలో మొత్తం మానవ సమాజమే ఉంది. ఎక్కడిది, ఈ దేశమా ఆ దేశమా అని కాదు. ఇప్పుడు మొన్న కరోనా అప్పుడు చూసాం, ఎక్కడో వ్యాక్సిన్ అయింది, ప్రపంచం అంతా వ్యాపించింది, అందరు వేసుకున్నారు, చాలా వరకు బాగుపడ్డారు. సరే, ఇప్పుడు ఒక డ్రగ్ ఉంది అనుకోండి, తలనొప్పి మాత్రం ఉంది. మా హైదరాబాద్, తెలంగాణ బాట సింగారం ప్రజలకే ఇది పనిచేయాలని ఎవడన్నా తయారు చేస్తాడా? వాడు తయారు చేస్తే అది ఎక్కడికి పోతుందో మళ్ళీ వాడికే తెలియదు. అది ఏ యూరోప్ కంట్రీకి పోవచ్చు, లేకుంటే జర్మనీలో ఎవరికో ఉపయోగపడవచ్చు. అందువల్ల నేను అనేది ఏమిటంటే, ప్రతి శాస్త్రవేత్త ఒక మానవవాది, ప్రతి సైన్స్ కార్యకర్త ఒక మానవవాది. అలాగే చూడండి, రైతు అంటాం కదా, రైతు వాడు మా ఊళ్ళో వీళ్ళకే ఈ ధాన్యం అందుబాటులో ఉండాలి అని చేయడు కదా. వాడు చేసి అది మార్కెట్కు పంపాడంటే అది ఎక్కడికి పోతుందో వాడికి తెలియదు. అట్లాగే ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులను చూడండి, వాడు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాడంటే ఆ ఫ్యాక్టరీ ఉన్న పరిసరాల వాళ్లకు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికి అందాలని
చేస్తున్నాడు. అవునా కాదా? మరి వీళ్ళంతా మానవవాదులే. కాకపోతే ఆ మానవవాదులము, మేము హ్యూమనిస్టులము అని వాళ్ళు లేబుల్ వేసుకొని లేరు అంతే. మనం వాళ్ళందరినీ మానవవాదులుగా స్వీకరించాలి, అభినందించాలి, వారి కృషిని మనం గుర్తించాలి. ఈ దేశంలో జరుగుతున్నది ఏమిటంటే, ఏది అనవసరమో దానికి ప్రాముఖ్యం ఇస్తాము. ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ వచ్చాడంటే వెర్రి, ఏదో అదొక వెర్రిలాగా అందరూ పోయి చూడాలా? ఇప్పుడు రీసెంట్ గా కొన్ని సంఘటనలు హైదరాబాద్ లో జరిగినాయి కదా సినిమా యాక్టర్లకు సంబంధించి. అది అవసరమా? అది అవసరం లేదు కదా. ఏది అవసరం? ఇప్పుడు అక్కడ ఈ ఉప్పల్ రోడ్ లో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎవడన్నా కనీసం అక్కడ ఆగి అయ్యా ఇక్కడ ఏం రీసెర్చ్ అవుతుంది అని ఎవడన్నా అడిగి తెలుసుకున్నాడా? తెలుసుకోడు. పాపం వాళ్ళు సంవత్సరానికి ఒక 3-4 రోజులు ఓపెన్ డే అని తెరుచుకొని వస్తారేమో, వాళ్ళకు మనం కొంత విషయాలు చెప్పుదామని ఎదురు చూస్తారు, అక్కడికి కూడా పోరు. ఇట్లాంటి ఏదో కొంచెం బాధ్యత ఉంది అనుకున్న స్కూల్ టీచర్లు, ప్రిన్సిపాల్లు వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ ని తీసుకుపోయి కాస్త ఎడ్యుకేట్ చేస్తారు. ఇది జరుగుతుందా లేదా? ఈ పరిస్థితి పోవాలి. వాడు విధవా, వాడు ఎవడన్నా కానీ వాడిని ఎంబడి ఎందుకు పడాలి మనం? క్రికెటర్ వల్ల ఈ దేశం ప్రగతి సాధించిందా? వాడు డబ్బులు సంపాదించుకున్నాడు. సినిమా యాక్టర్ల వల్ల ఈ దేశం 21వ శతాబ్దంలోకి వచ్చిందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. 21వ శతాబ్దంలోకి ఎట్లా వచ్చింది? శాస్త్రజ్ఞుల వల్ల వచ్చింది, ఆలోచన పరుల వల్ల వచ్చింది, మేధావుల వల్ల వచ్చింది. మనం వాళ్ళని గుర్తించాం, వాళ్ళని పట్టించుకోం. ఈ దేశంలో జరుగుతున్నది ఇది. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. సైన్స్ ఏం చేసిందంటే విమానం తయారు చేసిందండి. సైన్స్ విమానం తయారు చేసింది. మతం ఏం చేసింది? వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను ఎలా కూల్చాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ చెప్పింది. 2 వాక్యాలు చెప్తున్నా నేను. సైన్స్ మీకు విమానాలను ఇస్తే మతం ఏం చేసింది? వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను ఎట్లా కూల్చాలో మతం చెప్పింది. అవునా కాదా? అది దాని పని. ఇప్పుడు మనం దేనికి విలువ ఇద్దాం అనేది మనం సామాన్యులుగా మనం ఆలోచించుకోవాలి. నాదొక్క బలమైన విశ్వాసం ఏమిటంటే, ఈ సమాజంలో మార్పు రావాలంటే సామాన్యుల ఆలోచన విధానంలో మార్పు రావాలి. అక్కడ ఎవడో నాయకుడు చదువురాని అంగుటా చాపుగాడు ఎవడో అయితే వాడి వల్ల మార్పు రాదు. మార్పు కార్యకర్తల వల్ల వస్తుంది, సామాన్య పౌరుల వల్ల వస్తుంది. దాన్ని మనం పరిరక్షించుకోవాలి, మనిషిని బతికించుకోవాలి. ఇప్పుడు ఏమైపోతుందంటే మనిషిలో మనిషి మాయమైపోతున్నాడు. అందువల్ల ఆ మనిషిని బతికించుకోవాలి, మనిషిని నిలబెట్టుకోవాలి. మనం మానవత్వం అంటే అదే కదా. ఇప్పుడు కొందరు మాట్లాడుతుంటారు, అయ్యా క్రైస్తవులకు యేసు ప్రభు ఉన్నాడు, ముస్లింలకు ఏమో అల్లా ఉన్నాడు, హిందువులకు ఆ శ్రీరాముడితో పాటు 33,000 మంది దేవీ దేవతలు ఉన్నారు. ఏ సమస్య వచ్చినా వాళ్ళు పోయి అక్కడ మోకరిల్లుతారు. మీకెవరున్నారండి? మీ నిరీశ్వరవాదులకు, హేతువాదులకు, సైన్స్ కార్యకర్తలకు, శాస్త్రజ్ఞులకు మీకు ఎవడన్నా ఉన్నాడా? ఎవడు దిక్కులేడు అని గేలి చేస్తుంటారు. హాస్యం. వాళ్లకు మనం చెప్పాల్సిన సమాధానం ఏమిటంటే, అరే ఎవడు అక్కర్లేదనే వదిలేశారా వాళ్ళందరినీ. ఇప్పుడు మీరు చెప్తున్న హేతువాదులు, నిరీశ్వరవాదులు, సైన్స్ కార్యకర్తలు, సైంటిస్టులు, ఆలోచనా పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఆత్మవిశ్వాసం అనే రెక్కలతోటి పైకి ఎగుతూ ఉన్నారు, ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆత్మవిశ్వాసం లేదు కాబట్టి ఎగరలేరు, టపీమని కింద పడుతున్నారు. కింద పడి ఏ దేవుడినో, ఎక్కడనో, ఏ అల్లానో ఎవడినో పట్టుకొని ప్రార్థిస్తున్నారు. వీడికి అవసరం లేదు, ఎందుకంటే ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టి. అందువల్ల ఏంటి? మనిషి స్థిరంగా నిలబడి ఎదగాలంటే ఏం కావాలి? ఆత్మవిశ్వాసం కావాలి. దీని అంతటికీ ఒక్కటే కారణం. ఎప్పుడో క్రీస్తు పూర్వం గౌతమ బుద్ధుడు చెప్పాడు కార్యకారణ సంబంధం గురించి. ప్రతిదానికి, ప్రతి సంఘటన జరగటానికి ఒక కారణం ఉంది, అది గ్రహించుకోండి అన్నాడు ఆయన. అప్పటికి సైన్స్ లేదు, ఫిజిక్స్ లేదు, కెమిస్ట్రీ లేదు, ఏమి లేదు కదా. ఏ అవగాహన లేనప్పుడు ఆయన తనలోకి తాను ప్రయాణించి, తనలోకి తాను ఆలోచించుకొని, కొన్ని విషయాలు గ్రహించుకొని ఆ సారాంశాన్ని జనానికి చెప్పాడు. కార్యకారణ సంబంధం అనేది బయటికి వచ్చింది కాబట్టే అది
యూరోప్ లో ఉన్న ఎంతో మంది వైజ్ఞానికులకు, సైంటిస్టులకు ఒక స్ఫూర్తినిచ్చింది. ఓహో, ఇది ఏ కారణం వల్ల జరుగుతుంది. మీరు ఏదైనా తీసుకోండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైనా తీసుకోండి, ఆస్ట్రానమీ, ప్రతిదీ జరగటానికి ఒక కారణం ఉంది. అందువల్ల నేను ఏమన్నానంటే, వైజ్ఞానికులకే వైజ్ఞానికుడు ఆయన. ఇప్పుడు ఇన్ని వసతులు వచ్చాక, ఇంత పరిజ్ఞానం పెరిగాక మనం రీసెర్చ్ చేయడం గొప్ప విషయం కాదు. అక్కడ ఏమీ లేనప్పుడు ఆయన కొన్ని విషయాలు ఏవైతే చెప్పాడో వాటిని మనం సీరియస్ గా తీసుకోవాలి అని నేనంట. ఇంకొక పెద్ద పొరపాటు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము భారతదేశంలో అంటే, మనం పండుగలు వేటికి చేస్తున్నాము? ఎవరో కల్పించి రాసిన పాత్రలు అవన్నీ. ఆ పాత్రలు చచ్చిపోతే ఇక్కడ పండుగ చేస్తున్నాం. వాళ్ళందరూ ఉన్నారా? ఇక్కడ పుట్టి పెరిగారా? రావణుడు అనేవాడు, XYZ బోర్డు అన్ని పాత్రలు ఉన్నాయి కదా, అవన్నీ కల్పిత పాత్రలు అని పక్కన పెడితే అసలు గొడవే లేదు. కానీ ఆ పాత్రలు చచ్చాయని మనతో పండుగలు చేపిస్తున్నారు ఎవరు? ఆ వైదిక్ కల్చర్ లో నుంచి వచ్చిన వాళ్ళు మన మెదళ్ళు పాడు చేసి, మనకు మెదళ్లలో కుక్కి పలానా రోజు ఇది చేయండి, పలానా రోజు అది చేయండి, దీనికి శాంతి అది ఉంటది, దీనికి శాంతి ఇది ఉంటుంది. అసలు మనల్ని ఆలోచించనీయకుండా వాళ్ళు అట్లా కట్టి పడేశారు కదా. దాంట్లో నుంచి మనం ముందు బయటపడాలి. నేనేమంటానంటే, హై స్కూల్లో, జూనియర్ కాలేజీల్లో చదివే పిల్లలకు ఈ భారతదేశంలో ఉన్న ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, మనుస్మృతి చెప్పే ఈ స్ట్రక్చర్ గురించి మనం వాళ్ళకి చెప్పాలి. ఒకడు అగ్రవర్ణం ఎందుకయ్యాడు, ఒకడు నిమ్న వర్గం ఎందుకయ్యాడు, వీడేమో వాడికి సేవ చేయడానికే ఎందుకు పుట్టాడు, ఇవి మన పిల్లలకు చెప్పకుంటే ఎవరు చెప్తారు? సరే, స్కూల్ సిలబస్ లో అవి ఉండవు కాబట్టి, మీలాంటి కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి, ఈ బేసిక్ స్ట్రక్చర్ వల్ల మనం ఇంత మోసపోయాము అనేది వాళ్లకు తీసుకుపోవాలి. మనం చెబుతూనే ఉండాలి, అర్థం చేయించాలి.